క్రియేటివ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇవాల్టి వీడియోలో నేను మీకు 2 ఇయర్స్ బేబీ కోసం వెస్ట్రన్ స్టైల్లో ఉండే ఫ్రాక్ ఈజీగా ఎలా కట్ చేసి స్టిచ్ చేసుకోవచ్చు అనేది చూపించబోతున్నాను. చాలా ఈజీగా లో బడ్జెట్లో ఈ డ్రెస్ మనం రెడీ చేసేసుకోవచ్చండి. సో అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. దీనికోసం స్కై బ్లూ కలర్ 1 మీటర్ డిజైనర్ షైన్ పీస్ అనేది తీసుకున్నాను. 1 మీటర్ లైనింగ్ తీసుకున్నానండి, బ్లాక్ కలర్. సో ఈ డ్రెస్ నేను నా బేబీ యొక్క ఓల్డ్ డ్రెస్నే మెజర్మెంట్గా తీసుకొని స్టిచ్ చేసుకోబోతున్నాను. సో అది ఎలాగో చూద్దాం. ఫస్ట్ మనం మెజర్మెంట్స్ తీసుకుంటున్నాం. సో దానికి నేను టాప్కి లెంత్ అనేది 7 ఇంచెస్ తీసుకున్నాము. సో అలాగే విడ్త్ అనేది 10 ఇంచెస్ ఉందండి. సో టాప్ లెంత్ 7 ఇంచెస్, విడ్త్ 10 ఇంచెస్ ఉంది. నెక్ డౌన్ 2 ఇంచెస్, అలాగే షోల్డర్ 2 ఇంచెస్ ఉంది. మనం 2.5 ఇంచెస్ తీసుకోవాలి. నెక్స్ట్ నెక్ విడ్త్ అనేది 4 ఇంచెస్ ఉంది. సో నెక్స్ట్ ఆర్మోల్ డౌన్ 3.5 ఇంచెస్ ఉందండి. ఆర్మోల్ డౌన్ 3.5 ఇంచెస్. బాటమ్ లెంత్ వచ్చేసి 10 ఇంచెస్ ఉందండి. సో మనకి ఫోల్డింగ్ స్టిచెస్ కోసం ఒక 2 ఇంచెస్ తీసుకొని 12 ఇంచెస్ తీసుకుంటే అప్రాక్సిమేట్లీ సరిపోతుంది. ఇది షార్ట్ ఫ్రాక్ అండి. సో లాంగ్ ఫ్రాక్ కాదు, షార్ట్ ఫ్రాక్స్ కోసం మనం మెజర్మెంట్స్ తీసుకున్నాం. నెక్స్ట్ మన మెయిన్ ఫ్యాబ్రిక్ని 4 లేయర్స్గా ఫోల్డ్ చేసి రెడీ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని ఇలా ఫోల్డ్ చేసాం. దీన్ని సమోసా ఫోల్డింగ్ అని కూడా అంటాం. దీన్ని మనం టాప్ నుంచి 2 ఇంచెస్ దగ్గర డాట్ పెట్టుకొని ఆ 2 ఇంచెస్ని కలుపుతూ ఇలా కర్వ్ డ్రా చేయాలి. ఈ కర్వ్ విడ్త్ కూడా మనకి 2 ఇంచెస్ ఉండాలండి. అక్కడి నుంచి 12 ఇంచెస్ దగ్గర ఇలా డాట్ పెట్టుకుంటున్నాను. సో అక్కడక్కడ ఇలా 12 ఇంచెస్ దగ్గర డాట్ పెట్టుకొని ఈ డాట్స్ అన్నిటిని కలుపుతూ లైన్ డ్రా చేసి కట్ చేసేసుకుంటే మన బాటమ్ పీస్ కోసం మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేయడం కంప్లీట్ అయిపోతుంది. దీన్ని ఇలాగే మనం గాగ్రా ఫోల్డింగ్ కూడా చేసి కట్ చేస్తామండి. సో దీన్ని మనం సమోసా ఫోల్డింగ్, గాగ్రా ఫోల్డింగ్స్ అని కూడా అంటాము. సో ఇప్పుడు లైన్ డ్రా చేసేసి కట్ చేసుకుందాం. యాక్చువల్లీ ఈ వెస్ట్రన్ స్టైల్లో ఫ్రాక్ మన సబ్స్క్రైబర్స్లో ఒకళ్ళు కామెంట్ చేశారండి. సో వెస్ట్రన్ స్టైల్లో ఉండేవి ఏమైనా డిజైన్ చేసి చూపించమని. సో వాళ్ళ కోసం నేను ఇది డిజైన్ చేస్తున్నాను. ఈరోజైతే ఆశా గారు, ఈ డ్రెస్ మీకోసమే నేను డిజైన్ చేస్తున్నానండి. అలాగే మీ సపోర్ట్కి చాలా చాలా థ్యాంక్స్ అండి. సో మనం ఇలా కట్ చేసేసుకున్నాము బాటమ్ పీస్ కోసం. సో మెయిన్ ఫ్యాబ్రిక్ బాటమ్ పీస్కి కట్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు టాప్ పీస్ అనేది కట్ చేసుకుందాం, అంటే బ్లౌజ్ పీస్ కట్ చేసుకోబోతున్నాం. సో దీన్ని 4 లేయర్స్గా ఇలా ఫోల్డ్ చేసి రెడీ చేసి పెట్టుకుంటున్నామండి. ఇది మనకి బ్లౌజ్ పీస్కి అనమాట. సో ఇది వెల్వెట్ క్లాత్ తీసుకున్నానండి నేను బ్లౌజ్ పీస్కి. సో దీనికి విడ్త్ అనేది 6.5 ఇంచెస్ ఉంది. లెంత్ వచ్చేసి నేను 7 ఇంచెస్ తీసుకున్నాను. యాక్చువల్లీ 9 ఇంచెస్ తీసుకోవాలి, బట్ నేను 7 ఇంచెసే తీసుకున్నాను. అది ఎందుకో ఇప్పుడు చెప్తాను. సో అలాగే నెక్ విడ్త్ 2 ఇంచెస్, షోల్డర్ వచ్చేసి 2.5 ఇంచెస్ తీసుకున్నాను. నెక్స్ట్ ఆర్మోల్ డౌన్ 1.5 ఇంచెసే తీసుకున్నామండి. యాక్చువల్లీ ఆర్మోల్ డౌన్ మనం 3.5 ఇంచెస్ తీసుకోవాలి కదా, ఇక్కడ 1.5 ఇంచెసే ఎందుకు తీసుకున్నామంటే మనం షోల్డర్కి పీస్ అనేది అటాచ్ చేయబోతున్నాం. అందుకోసమే 1.5 ఇంచెస్ తీసుకున్నామండి. అందుకే ఇక్కడ లెంత్ కూడా 7 ఇంచెసే తీసుకున్నాను, నేను 9 ఇంచెస్ తీసుకోలేదు. సో ఇప్పుడైతే మనం మెజర్మెంట్స్ తీసుకున్నది కట్ చేసేసుకుంటున్నాం. సో చాలా ఈజీగా మనం డిజైన్ చేసేసుకోవచ్చు అండి. ఇందులో కష్టపడాల్సింది ఏం లేదు. చాలా తక్కువ బడ్జెట్లో మంచి డ్రెస్ అయితే మనం రెడీ చేసుకుంటాం. సో మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో మన బ్లౌజ్ పీస్ అయితే కట్ చేయడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు బాటమ్ పీస్కి లైనింగ్ని కూడా కట్ చేద్దామండి. సో లైనింగ్ సిల్క్ ఫ్యాబ్రికే తీసుకున్నాను నేను. బాటమ్ పీస్ లైనింగ్ మాత్రం సిల్క్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. సో దీన్ని 4 లేయర్స్గా ఫోల్డ్ చేసేసి నెక్స్ట్ దీన్ని కూడా సమోసా ఫోల్డింగ్ చేసి బాటమ్ పీస్ లైనింగ్ కోసం కట్ చేసుకుంటామండి. సో దీనికి నాకు చాలా తక్కువే ఖర్చు అయిందండి. ఆ డిజైనర్ పీస్ వచ్చేసి 1 మీటర్ నాకు 60 రూపీస్కే వచ్చింది. అలాగే లైనింగు మొత్తం కలిపి ఒక 100 లోపే అయిపోయిందండి. సో బ్లౌజ్ పీస్ వెల్వెట్ క్లాత్ నాకు ఇంట్లో ఉన్న పీసే తీసుకున్నాను. మేబీ మీరు బయట తీసుకున్నా కూడా 100 రూపీసే, అంటే అదొక 30 రూపీస్ అలా ఉంటుంది. సో టోటల్గా మీకు 100 లోపే మంచిగా డ్రెస్ అయితే రెడీ అయిపోతుంది. సో ఫస్ట్ మనం ఈ లైనింగ్ పీస్ని సమోసా ఫోల్డింగ్ చేసి పెట్టాం కదా, దీన్ని టాప్ నుంచి 4 ఇంచెస్ వరకు ఇలా డాట్ పెట్టుకొని ఆ డాట్స్ను కలుపుతూ లైన్ డ్రా చేశాను. దీనికి విడ్త్ కూడా మనకి 4 ఇంచెస్ ఉండాలి. ఇక్కడ నాకు 3.5 ఉందండి.
అందుకని ఒక హాఫ్ ఇంచ్ డౌన్కి మరలా కర్వ్ డ్రా చేసేసాను. సో ఇప్పుడు విడ్త్ అనేది 4 ఇంచెస్ ఉంది అప్రాక్సిమేట్లీ. సో ఇక్కడ నుంచి 12 ఇంచెస్ దగ్గర మనం డాట్ పెట్టుకోవాలి. ఇలా 12 ఇంచెస్ దగ్గర డాట్ పెట్టుకొని ఈ డాట్స్ అన్నిటినీ కలుపుతూ లైన్ డ్రా చేసి కట్ చేసుకుంటే మన బాటమ్ పీస్ లైనింగ్ కూడా కట్ చేయడం కంప్లీట్ అయిపోతుందండి. సో నేను బాటమ్ పీస్కి 2 లైనింగ్స్ అనేది అటాచ్ చేస్తున్నానండి. సో అది ఎందుకో కూడా ఇప్పుడు చెప్తాను. సో ఒక లైనింగ్కి వచ్చేసి నేను ఫిష్ నెట్ అటాచ్ చేస్తాను అనమాట. ఆ లోపల మరలా ఇంకొక లైనింగ్ అటాచ్ చేస్తాను, పిల్లలకి ఇబ్బందిగా ఉండకూడదు కదా. సో దానికోసం ఇప్పుడు మనం ఇలా కట్ చేసి పెట్టుకున్నాం కదా, మనం నడుము జాయిన్ చేసేటప్పుడు టాప్ పీస్కి జాయిన్ చేస్తాం కదా, అప్పుడు మనకి కొంచెం క్లాత్ బాటమ్ పీస్ తక్కువ ఉన్నట్లయితే మీరు ఒక 1 ఇంచ్ 1/2 ఇంచ్ కట్ చేసేసుకోండి. కట్ చేసేసి అటాచ్ చేసేసేయండి. సో దానిలో ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు. సో 1 పీస్కి మనం ఫిష్ నెట్ని అటాచ్ చేస్తామని చెప్పాను కదా, అందుకోసం ఫిష్ నెట్ని సమోసా ఫోల్డింగ్ లాగా ఫోల్డ్ చేసి రెడీ చేసి పెట్టాను. తర్వాత ఇలా మనం ఆల్రెడీ కట్ చేసిన లైనింగ్ పీస్ని ఫిష్ నెట్ మీద అరేంజ్ చేసేసి నెట్ని కూడా కట్ చేసేసుకుంటున్నాం. సో ఈ నెట్ ఇలా మనం ఎందుకు అటాచ్ చేస్తున్నామంటే మనకి బేబీ ఫ్రాక్స్కి కొంచెం బాటమ్ పీస్ వాల్యూమ్గా ఉంటే లుక్ బాగుంటుందండి. సో అందుకోసం నేను ఫిష్ నెట్ని అటాచ్ చేస్తున్నాను. ఆ లోపల ఇంకొక లైనింగ్ అటాచ్ చేస్తాం. ఫైనల్గా పైన వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేస్తామన్నమాట. సో ఇది వచ్చేసి బ్లౌజ్ పీసు కూడా లైనింగ్ కట్ చేసి పెట్టాను. ఇదైతే కాటన్ లైనింగ్ అండి. సో పిల్లలకు కాటన్ కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది కాబట్టి బ్లౌజ్ పీస్కి నేను కాటన్ లైనింగే వేశాను. సో ఇప్పుడు కటింగ్ కంప్లీట్ అయిపోయింది. స్టిచ్చింగ్ ఎలాగో చూద్దాం. సో ఆల్రెడీ మనం స్టిచ్ చేసుకున్న పీసెస్ బాటమ్ పీస్ అండ్ బ్లౌజ్ పీస్ అండి. బ్లౌజ్ పీస్లో స్ట్రైట్ పీసెస్ కూడా తీసుకున్నాను, ఎందుకంటే మనం షోల్డర్కి పీస్ అటాచ్ చేస్తాము, అలాగే నెక్ డిజైన్ కూడా ఒక స్ట్రైట్ పీస్ కావాలి, అందుకోసమే స్ట్రైట్ పీసెస్ కట్ చేసి రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మన బ్లౌజ్ పీస్ మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ని అటాచ్ చేస్తున్నానండి. ఆ లైనింగ్ని కూడా నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్లు ఒక ఆర్మోల్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఇంకొక ఆర్మోల్ దగ్గరికి ఎండ్ అయ్యేలాగా మాత్రమే, అంటే ఈ కొంచెం పార్ట్ మాత్రమే ఫస్ట్ లైనింగ్ని అటాచ్ చేయాలన్నమాట. సో అటాచ్ చేసేసాక కట్ చేసేసి సో బ్యాక్ సైడ్కి టర్న్ చేసి మీరు అటాచ్ చేసిన దాని మీద ఇలా స్టిచ్ అనేది వేసేసేయాలి. సో మీరు లైనింగ్ని ఫ్యాబ్రిక్ అటాచ్ చేసేటప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్కి ముందు వెనుక ఉంటుందేమో మీరు చూసుకొని అటాచ్ చేసుకోండి. సో ఫైనల్గా మనం రివర్స్ చేసినప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ఫ్రంట్ పార్ట్ పైకి వచ్చేలాగా చూసుకొని లైనింగ్ని అటాచ్ చేసుకోవడం మర్చిపోకండి. సో తర్వాత ఇలా స్టిచ్ చేసుకున్నాం కదా, ఫోల్డ్ చేసి తర్వాత సైడ్ అండ్ బాటంలో కూడా మీరు స్టిచెస్ వేసేసి మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్తో జాయిన్ చేసేసేయండి. సో ఇది మన బ్లౌజ్ పీస్ యొక్క ఫ్రంట్ పార్ట్ అండి. సేమ్ ఇలాగే బ్యాక్ పీస్ కూడా మనం స్టిచ్ చేసేసుకోవాలి లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్తో. సో ఫస్ట్ అయితే మన లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్తో ఫ్రంట్ పీస్ అటాచ్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. సేమ్ ఇలాగే బ్యాక్ పీస్ని కూడా అటాచ్ చేస్తాం కదా. సో బ్యాక్ పీస్ కూడా అటాచ్ చేయడం కంప్లీట్ అయిపోయిందండి. రెండింటిని కూడా సైడ్ స్టిచెస్ వేయండి, ఇలా ఈవెన్గా ఉండేలాగా అరేంజ్ చేసి నీట్గా. సో సైడు రెండింటిని అటాచ్ చేసేసేయండి. సైడ్ స్టిచెస్ వేసేసుకుంటున్నాం. సైడ్ నేను 2 స్టిచెస్ వేసుకుంటున్నాను. అలాగే మనం స్టిచ్ వేయడం స్టార్ట్ చేసినప్పుడు కొంచెం రఫ్ చేయండి. రఫ్ చేయడం వల్ల నీట్గా ఉంటుంది, అంటే స్ట్రాంగ్గా ఉంటుందండి మనకి స్టిచెస్ ఊడకుండా. సో వన్ సైడ్ అయితే అటాచ్ చేసేసాం కదా, చేసాము. అలాగే ఆపోజిట్ సైడ్ కూడా అటాచ్ చేసేసేయండి. సో 2 సైడ్స్ అటాచ్ చేసేసాం. దీనికి విడ్త్ 10 ఇంచెస్ ఉంది కరెక్ట్గా. సో మనం లైనింగ్ కట్ చేసేటప్పుడు ఓల్డ్ డ్రెస్కి విడ్త్ 10 ఇంచెస్ ఉంది కదా, సో అలాగా 10 ఇంచెస్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసాం. ఇప్పుడు మనం షోల్డర్స్ అటాచ్ చేస్తామని చెప్పాం కదా, సో దానికోసం మనం మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ని ఇలా అరేంజ్ చేసేసి సైడ్ ఎడ్జెస్ మాత్రమే ఇలా జస్ట్ ఫోల్డ్ చేసి స్ట్రైట్గా ఒక స్టిచ్ వేసేసేయండి.
స్ట్రైట్గా ఒక స్టిచ్ వేసేసి అలాగే ఆపోజిట్ సైడ్లో కూడా ఒక స్టిచ్ వేయండి. సో వన్ సైడ్ షోల్డర్ పీస్ అనేది రెడీ అయిపోతుంది. సేమ్ ఇలాగే ఇంకొక పీస్ కూడా రెడీ చేసేస్తే షోల్డర్ పీస్ స్టిచ్ చేయడం కంప్లీట్ అయిపోతుందండి. సో ఈ మధ్య కొంచెం మంచి మంచి కామెంట్స్ వస్తున్నాయండి, చాలా సంతోషంగా ఉంది. సో ఈ కామెంట్స్ వల్ల ఏమవుతుందంటే ఇలా మంచి మంచి కామెంట్స్ రావడం వల్ల కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి చాలా హెల్ప్గా ఉంటుందండి. అంటే మంచి మంచి వీడియోస్ ఇంకా చేయాలి అనేది అనిపిస్తుంది. సో అలా నాకు మంచి మంచి కామెంట్స్ పెడుతున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. అలాగే మీ అందరి సపోర్ట్ వల్ల నేను ఇంకా మంచి వీడియోలు చేద్దామని అయితే అనుకుంటున్నాను. సో రెండిటికి షోల్డర్ పీస్ అనేది జాయింట్ రెడీ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు షోల్డర్ జాయింట్ చేసేటప్పుడు ఎలా చేసినామో చూడండి. ఇప్పుడు మనకి నెక్ విడ్త్ 2 ఇంచెస్ అనుకున్నాం కదా. సో ఆ 2 ఇంచెస్ దగ్గర నేను డాట్ పెట్టుకున్నాను అనమాట. ఆ 2 ఇంచెస్ దగ్గర మనం ఇలా షోల్డర్ పీస్ అనేది జాయిన్ చేయాలన్నమాట. ఇలా మనం డాట్స్ పెట్టుకొని జాయిన్ చేస్తే 2 సైడ్స్ కూడా మనకి ఈవెన్గా అంటే కరెక్ట్గా ఉంటుందన్నమాట. వన్ సైడ్ ముందుకి వన్ సైడ్ వెనక్కి అలా ఉండకుండా సో నీట్గా ఉంటుంది. సో కరెక్ట్గా నెక్ విడ్త్ 2 ఇంచెస్ దగ్గర డాట్ పెట్టుకున్నాం కదా, ఆ డాట్ దగ్గర నుంచి షోల్డర్ పీస్ అనేది అటాచ్ చేసేసేయండి, ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ కూడా. సో వన్ సైడ్ అటాచ్ చేసేసాం కదా, సేమ్ ఇలాగే సెకండ్ సైడ్ కూడా మీరు అటాచ్ చేసేసేయండి. అలాగే మనం ఇందాక ఆర్మోల్ డౌన్ 1.5 ఇంచే తీసుకున్నాం. యాక్చువల్లీ మనం 3.5 ఇంచెస్ తీసుకోవాలి. 1.5 ఇంచ్ ఎందుకు తీసుకున్నామంటే ఈ షోల్డర్ పీస్ లెంత్ అనేది ఇక్కడ 2 ఇంచెస్ ఉండాలి. సో చూడండి, కరెక్ట్ 2 ఇంచెస్ ఉంది. ఈ 2 ఇంచెస్కి ఇంకొక 1.5 కలిపితే 3.5 ఇంచెసే కదండి. సో అందుకనే మనం ఇందాక షోల్డర్ దగ్గర నుంచి నెక్ డౌన్ అనేది జస్ట్ 1.5 ఇంచే తీసుకున్నాం. సో ఇలా ఉంటుందన్నమాట టాప్ పీస్. తర్వాత మనం నెక్ డిజైన్ కోసం ఒక స్ట్రైట్ పీస్ తీసుకున్నాం కదా. సో ఇవి 2 పీసెస్ అండి. ఈ 2 పీసెస్ని నేను మిడిల్కి జాయిన్ చేసేస్తున్నాను. సో జాయిన్ చేసి అటాచ్ చేద్దాం. సో చాలా ఈజీనేనండి, మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. చాలా తక్కువ బడ్జెట్లో అయిపోతుంది ఈ డ్రెస్ రెడీ చేయడం. అయితే మనకి 100 రూపీస్లోనే ఈ డ్రెస్ రెడీ అయిపోయింది. సో 2 సైడ్స్ జాయిన్ చేసేసాం కదా. తర్వాత ఈ స్ట్రైట్ పీస్ని వన్ సైడ్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోండి. సో ఇలా వన్ సైడ్ ఫోల్డ్ చేసేసి స్ట్రైట్గా ఒక స్టిచ్ వేసేసుకొని ఈ స్ట్రైట్గా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసిన దగ్గర నుంచి మనం అటాచ్ చేయాలన్నమాట. అంటే ఆపోజిట్ సైడ్లో మనం ఫోల్డ్ చేసి స్టిచ్ చేయలేదు, అక్కడ మనం తర్వాత జిగ్జాగ్ చేస్తే బాగుంటుంది, అంటే వేవ్స్గా వస్తాయి మంచిగా. సో అందుకని నేను ఒక్క సైడ్ మాత్రమే ఫోల్డ్ చేసి స్టిచ్ చేశాను. ఆ ఫోల్డ్ చేసిన దగ్గర నుంచి మనం ఈ నెక్ అనేది అటాచ్ చేయాలన్నమాట. సో ఈ అటాచ్ చేయడం కూడా చూడండి, నేను 1.5 ఇంచు ఆర్మోల్ డౌన్ తీసుకొని రెడీ చేశాను చూడండి. సో అక్కడి నుంచి అటాచ్ చేయడం స్టార్ట్ చేశాను. ఈ అటాచ్ చేయడం కూడా మనం బాక్స్ ప్లేట్స్ పెట్టుకుంటున్నామండి. సో బాక్స్ ప్లేట్స్ అంటే మీకు ఐడియా ఉంది కదా. సో సమ్ ఫ్యాబ్రిక్ బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసి మనం స్టిచ్ వేసుకోవాలి. తర్వాత ఫ్రంట్ సైడ్కి ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. మరలా కొంచెం ఫ్యాబ్రిక్ బ్యాక్ సైడ్కి టర్న్ చేసి స్టిచ్ వేయాలి. తర్వాత ఫ్రంట్ సైడ్కి ఫోల్డ్ చేసి స్టిచ్ వేయాలి. అలా ఒకసారి ఫ్రంట్ సైడ్కి, ఒకసారి బ్యాక్ సైడ్కి, ఒకసారి ఫ్రంట్ సైడ్కి, ఒకసారి బ్యాక్ సైడ్కి అలా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటే మనకి బాక్స్ ప్లేట్స్ రెడీ అయిపోతాయండి. సో చాలా ఈజీనే బాక్స్ ప్లేట్స్ పెట్టడం కూడా. సో దానిలో మీరు ఇబ్బంది పడాల్సింది ఏం లేదండి. ట్రై చేయండి, తప్పకుండా మీకు నీట్గానే వస్తుంది. సో కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ట్రై చేయొచ్చండి. సో స్టిచ్చింగ్ నాకు రాదు అని అట్లా ఏమనుకోవద్దు. సో దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అయితే నేను స్టిచ్చింగ్ ఎక్కడా నేర్చుకోలేదు. ఆల్రెడీ నా ఇంట్రడక్షన్ వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను కదా. సో నేను స్టిచ్చింగ్ అనేది ఎలా స్టార్ట్ చేశాను, యూట్యూబ్ అనేది ఎలా స్టార్ట్ చేశాను అనేది. సో మీరు చూడకపోతే ఒకసారి నా ఇంట్రడక్షన్ కూడా చూడండి, అంటే మీకు ఐడియాస్ వస్తాయి అన్నమాట, మనము ఏదో ఒకటి చేయొచ్చు అని. ఒక వర్క్ అనేది మనం చేయడం స్టార్ట్ చేస్తే మనకే ఓన్ ఐడియాస్ అనేది వచ్చేస్తాయండి. సో
సో ఇప్పుడు మనం బాక్స్ ప్లేట్స్ పెడుతూ అటాచ్ చేసాం కదా, అది మనం ఆర్మోల్ డౌన్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఫ్రంట్ సైడ్ మరలా ఆర్మోల్ డౌన్ పాయింట్ దగ్గర ఆపాము. తర్వాత కొంచెం అంటే మనకు కోల్డ్ షోల్డర్స్ వచ్చేలాగా కొంచెం ఫ్యాబ్రిక్ వదిలేయండి, లేదా చిన్న చిన్న ప్లీట్స్ పెట్టండి అనమాట. నేనైతే చిన్న చిన్న ప్లీట్స్ పెట్టానండి. మన కోల్డ్ షోల్డర్స్ లాగా వచ్చే పీస్కి మీరు ఒక 3 ఇంచెస్ వరకు కోల్డ్ షోల్డర్స్కి వదిలేసి మరలా బ్యాక్ సైడ్ ఆర్మోల్ డౌన్ పీస్ ఉంటుంది కదా, అక్కడికి మరలా అటాచ్ చేయండి. ఆర్మోల్ డౌన్ పార్ట్ దగ్గరికి మరలా అటాచ్ చేసేసి మరలా బాక్స్ ప్లీట్స్ అనేవి పెట్టడం స్టార్ట్ చేసేసేయండి. అంటే ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ రెండు సైడ్స్ మనం బాక్స్ ప్లీట్స్ పెట్టుకుంటాం. కరెక్ట్గా సైడ్ జాయింట్స్ దగ్గర మాత్రం ఆర్మోల్స్ డౌన్స్ పార్ట్ ఆ ప్లేస్లో మాత్రం మనం కోల్డ్ షోల్డర్స్ లాగా కొంచెం ఫ్యాబ్రిక్ వదిలేయాలి. సో ఆ కొంచెం ఫ్యాబ్రిక్ వదిలేసిన దగ్గర నేను చిన్న చిన్న ప్లేట్స్ పెట్టుకున్నానండి. సో బాగుంటుంది కదా అని అనేసి. సో ఈ కాంబినేషన్ ఎలా ఉంది, ఈ డ్రెస్ ఎలా ఉందనేది నాకు కామెంట్లో తెలియచేయడం అసలు మర్చిపోవద్దండి. అలాగే మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా నాకు కంపల్సరీ కామెంట్లో తెలియచేయండి, నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. మొత్తం కూడా ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ బాక్స్ ప్లీట్స్ పెట్టాము. సైడ్ జాయింట్స్ అంటే ఆర్మోల్స్ దగ్గర మాత్రం కోల్డ్ షోల్డర్స్ కోసం కొంచెం పీస్ దగ్గర మనం స్మాల్ ప్లీట్స్ పెట్టుకుంటూ ఇలా స్టిచ్ చేసేసుకున్నాం. సో వీడియోలో కొంచెం మీకు కన్ఫ్యూజన్గా ఉందేమో. సో మొత్తం స్టిచ్ చేశాక మీరు ఒకసారి చూస్తే మీకు ఈజీగానే అర్థమవుతుందండి. సో ఇదేమంత కష్టమేం కాదు. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. సో ఇలా వస్తుందన్నమాట. సైడ్స్ కొంచెం వదిలేసాము, ఫ్రంట్ అండ్ బ్యాక్ బాక్స్ ప్లీట్స్ పెట్టేసాం. నేను బ్యాక్ సైడ్ జిప్ అటాచ్ చేయాలనుకుంటున్నానండి. అందుకోసం కరెక్ట్గా మిడిల్కి ఇలా కట్ చేసేసుకుంటున్నా. సో కట్ చేసుకొని ఒక స్ట్రైట్ పీస్ని ఇలా అటాచ్ చేయండి. ఇది ఎలా అంటే మనం ఉక్స్ పట్టి కాజా పట్టి వేసుకుంటాం చూడండి, సేమ్ అంతే. ఇది కాజా పట్టి టైప్ అనమాట. సో కాజా పట్టికి ఎలా అయితే అటాచ్ చేసి బ్యాక్ సైడ్కి టర్న్ చేసి మనం స్టిచ్ వేసుకుంటామో సేమ్ అలాగే ఇక్కడ ఒక స్ట్రైట్ పీస్ తీసుకొని స్ట్రైట్గా ఒక స్టిచ్ వేసాను. తర్వాత బ్యాక్ సైడ్కి కొంచెం ఫోల్డ్ చేసేసి స్ట్రైట్గా ఒక స్టిచ్ అనేది వేసేసాను. ఆపోజిట్ సైడ్లో మాత్రం మనం కాజా పట్టి టైప్లో జాయిన్ చేయాలి, బట్ ఇక్కడ మనం బ్యాక్ సైడ్ నుంచి జాయిన్ చేయమండి. ఇప్పుడు ఎలా అయితే ఫ్రంట్ సైడ్ నుంచి స్ట్రైట్ పీస్ జాయిన్ చేసామో అలాగే ఇక్కడ కూడా ఫ్రంట్ సైడ్ నుంచే స్ట్రైట్ పీస్ జాయిన్ చేస్తాం. కానీ కొంచెం కాజా పట్టీలాగా కొంచెం ఉంచేసి బ్యాక్ సైడ్కి టర్న్ అనేది చేసి ఇలా స్టిచ్ వేయాలి. ఎందుకంటే ఇప్పుడు కొంచెం అదే ఒక హాఫ్ ఇంచు ఫ్యాబ్రిక్ ఉంది కదండి, అది మనం జిప్ అటాచ్ చేసినప్పుడు జిప్ మీదకి ఓవర్లాప్ అయి ఉంటుంది. సో అప్పుడు మనకి చూడడానికి కూడా నీట్గా ఉంటుందండి ఫినిషింగ్. సో అందుకోసం ఫైనల్గా ఇలా వస్తుందన్నమాట బ్యాక్ సైడు. ఇప్పుడు మనం జిప్ అటాచ్ చేద్దాం. జిప్ అటాచ్ చేయడం కూడా ఈజీనేనండి. సో ఫస్ట్ జిప్ తీసుకొని టాప్లో కొంచెం ఫోల్డ్ చేసేసి అటాచ్ చేయాలన్నమాట. వన్ సైడు స్ట్రైట్గా అటాచ్ చేసేసేయాలి. సో చివరి దాకా అంటే డౌన్ దాకా స్ట్రైట్గా అటాచ్ చేసేసాక ఆపోజిట్ పీస్ ఉంది కదండి, దాన్ని మనం కొంచెం జిప్ మీదకి ఓవర్లాప్ అయ్యేలాగా ఒక హాఫ్ ఇంచ్ ఫ్యాబ్రిక్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసాం కదా, అది జిప్ మీదకి ఓవర్లాప్ అయ్యేలాగా అరేంజ్ చేసేసి ఆపోజిట్లో కూడా ఒక స్ట్రైట్ స్టిచ్ వేసేసారనుకోండి, సో అయిపోతుంది అంతే. చాలా ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు. జిప్ కూడా వన్ సైడ్ అయితే జాయిన్ చేసేసా. ఇప్పుడు ఆపోజిట్ సైడ్ కూడా ఇలా టాప్లో కొంచెం ఫోల్డ్ చేసేసి ఇలా స్టిచ్ చేసుకుంటున్నామండి. ఆపోజిట్ సైడ్ కూడా మనం జిప్ అటాచ్ చేశాక డౌన్ నుంచి ఒక 2 ఇంచెస్ వరకు రెండింటిని కలుపుతూ ఒక స్టిచ్ వేయండి. అంటే మిడిల్కి, ఇది వీడియోలో చూపిస్తున్నట్లు మిడిల్కి ఒక స్టిచ్ వేసేసాను. అంటే
హారిజెంటల్గా అడ్డంగా అనమాట. అడ్డంగా ఒక 2 ఇంచెస్ వరకు ఇలా స్టిచ్ వేసి 2 సైడ్స్ మళ్ళీ స్టిచ్ వేసానండి డౌన్లో. అంటే జిప్పు నీట్గా ఉండడం కోసం ఇలా అనమాట. సో ఫైనల్గా జిప్ అటాచ్ చేయడం అయిపోయింది. ఫ్రంట్ పీస్ పూర్తిగా టాప్ పీస్ అయితే పూర్తిగా స్టిచ్ చేసేసామండి. ఇప్పుడు డౌన్ పీస్ మనం స్టిచ్ చేసుకున్నాం. సో డౌన్ పీస్ కోసం మనం ఆల్రెడీ కట్ చేసుకున్న పీసెస్ ఇవి. సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, దీనికి 2 లైనింగ్స్ వేస్తాం. ఒక లైనింగ్కి వచ్చేసి ఫిష్ నెట్ అటాచ్ చేస్తాం, దాని లోపల ఇంకొక లైనింగ్ అటాచ్ చేస్తామని. సో ఒక పీస్కి ఫిష్ నెట్ని ఇలా అరేంజ్ చేసేసి ఫస్ట్ ఫిష్ నెట్ని జాయిన్ చేస్తున్నానండి. ఈ ఫిష్ నెట్ ఎందుకు వేస్తున్నామంటే, మనం ఫిష్ నెట్ వేయడం వల్ల కొంచెం వాల్యూమ్గా అనిపిస్తుందండి డౌన్ పార్ట్. సో బేబీ ఫ్రాక్స్ ఎప్పుడూ కూడా మనకి వాల్యూమ్గా ఉంటే లుక్ బాగుంటుంది అనిపిస్తుంది. సో అందుకే ఇలా ఫిష్ నెట్ అటాచ్ చేస్తామన్నమాట. మనం రెడీమేడ్ ఫ్రాక్స్లో కూడా కంపల్సరీ ఈ నెట్ అనేది అటాచ్ చేస్తారు. బట్ ఈ నెట్ వల్ల పిల్లలకి ఇబ్బంది పడకుండా ఉండడం కోసం లోపల మరలా ఒక లైనింగ్ అనేది వేసుకోవాలి. ఆ లైనింగ్ మీరు కాటన్ లైనింగ్ ప్రిఫర్ చేయండి, పిల్లలకి చాలా నీట్గా అందంగా అదే బాగుంటుంది కదా, ఇబ్బంది లేకుండా. సో తర్వాత ఫిష్ నెట్ అటాచ్ చేశాక ఫోల్డ్ చేసి స్టిచ్ వేసాను. అంటే బాటంలో కూడా మనకి ఫినిషింగ్ దగ్గర గుచ్చుకోకుండా నీట్గా రావడం కోసం ఫోల్డ్ చేసి స్టిచ్ చేసి, అలాగే స్ట్రైట్గా సైడ్ స్టిచ్చెస్, అలాగే పైన నడుం జాయింట్ దగ్గర కూడా ఫిష్ నెట్కి ఈ లైనింగ్ పీస్ని అటాచ్ చేస్తూ స్టిచ్ చేసేసాను. ఈ ఎక్స్ట్రా ఉన్న నెట్ని కూడా కట్ చేసేసుకుంటున్నాం. దీని మీద ఇంకొక లైనింగ్ అటాచ్ చేస్తామన్నమాట. ఈ లైనింగ్ అటాచ్ చేసేటప్పుడు కొంచెం మీకు లైనింగ్ అనేది కొంచెం ఎక్స్ట్రా ఉంది అంటే, లైనింగే కాదు బాటమ్ పీస్ కొంచెం మీరు నడుం దగ్గర జాయిన్ చేసేటప్పుడైనా కొంచెం ఎక్స్ట్రా ఉంటే ఇలా చిన్న ప్లీట్స్ అనేది పెట్టి జాయిన్ చేసేసేయచ్చండి. అలాగే ఈ లైనింగ్ పీస్ ఇప్పుడు జాయిన్ చేసే లైనింగ్ పీస్కి బాటంలో నేను ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేశాను. ఇందాక మనం నెట్ అటాచ్ చేసిన దానికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేయాల్సిన అవసరం ఉండదండి, ఎందుకంటే దాన్ని మనం ఆల్రెడీ నెట్కి అటాచ్ చేసి బ్యాక్ సైడ్కి టర్న్ చేసి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసాం కాబట్టి. సో దీనికి డౌన్లో స్టిచ్ చేసాం. సో ఆ తర్వాత రెండిటికి సైడ్ స్టిచ్చెస్ అనేది వేసేస్తున్నానండి. అంటే రెండు లైనింగ్స్కి ఆపోజిట్ సైడ్ స్టిచ్చెస్ వేసేస్తున్నాను. ఆ రెండిటికి విడివిడిగా సైడ్ స్టిచ్చెస్ వేస్తున్నానండి. రెండు కలిపి వేసే కన్నా విడివిడిగా వేస్తే మనకి లుక్ 2 సైడ్స్ ఈవెన్గా ఉంటుంది. అంటే ఒక సైడ్ కొంచెం లోపలికి వెళ్ళినట్టు, ఇంకో సైడ్ కొంచెం పైకి ఉన్నట్లు అలా కాకుండా వాల్యూమ్ అనేది నీట్గా ఉంటుంది. సో ఈ అటాచ్ చేసేటప్పుడు కూడా టాప్లో ఒక 1 ఇంచ్ అటాచ్ చేయకుండా డౌన్ నుంచి నడుం పీస్ దగ్గర ఒక 1 ఇంచ్ వదిలేసి మీరు అటాచ్ చేయండి. ఆ 1 ఇంచ్ మాత్రం రెండు కలిపి స్టిచ్ చేసేసేయాలి. అంటే లైనింగ్ పీసెస్ రెండు కూడా కలిపి స్టిచ్ చేయాలి, వీడియోలో మీరు చూస్తున్నట్లు. సో ఒక 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చాను కదా, ఇప్పుడు ఆ 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చిన దగ్గర రెండింటిని అటాచ్ చేసి చూడండి ఎలా స్టిచ్ చేస్తున్నాను. ఇవన్నీ చిన్న చిన్న టిప్స్ అండి, అంతే. తప్పకుండా పాటించాలి అని కాదు, పాటిస్తే బాగుంటుంది అంతే. సో ఆ రెండింటిని కలిపి నేను ఆ 1 ఇంచ్ కూడా స్టిచ్ చేసేసాను. తర్వాత లైనింగ్ అయితే స్టిచ్ చేయడం కంప్లీట్ అయిపోయింది కదా, దీని మీద మెయిన్ ఫ్యాబ్రిక్ని స్టిచ్ చేద్దాం. ఇలా స్టిచ్ చేయాలండి, అంతే. లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్తో ఇలా స్టిచ్ చేస్తున్నాను, అంతే అండి. చుట్టూ అటాచ్ చేయడం అంతే. సో కొంచెం ఏదైనా ఎక్స్ట్రా క్లాత్ ఉంది అంటే మాత్రం చిన్న ప్లేట్స్ పెట్టుకొని అటాచ్ చేసేసేయడమే అండి. నాకైతే పెద్దగా ఎక్కువేం క్లాత్ ఏం లేదండి, అంటే కరెక్ట్గా కట్ చేసుకున్నాం కదా, సో కరెక్ట్గానే ఉంది. ఒకవేళ మీరు అటాచ్ చేసేటప్పుడు బాటమ్ పీస్ అటాచ్ చేసేటప్పుడు కొంచెం క్లాత్ ఎక్స్ట్రా ఉంది అంటే మీరు చిన్న ప్లేట్స్ పెట్టుకొని అటాచ్ చేసేసుకోవచ్చండి, దానిలో ఇబ్బంది పడాల్సింది ఏం లేదు. ఇప్పుడు మీరు బ్లౌజ్ పీస్కి ఈ బాటమ్ పీస్ని అటాచ్ చేసేటప్పుడు బాటమ్ పీస్ ఎక్స్ట్రా ఉంటే చిన్న ప్లీట్స్ వేసుకొని మీరు అటాచ్ చేస్తారు. అదే బ్లౌజ్ పీస్ ఎక్స్ట్రా ఉందనుకోండి, సో అప్పుడు మీరు బ్లౌజ్ పీస్కి అదే మనం టక్స్లు వేసుకుంటాం చూడండి, ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్. సో అలా
ఫ్రంట్ సైడో బ్యాక్ సైడో 2 టక్సెస్ వేసుకోండి. అది విడ్త్ మనకు కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకొని వేసుకోండి. విడ్త్ కన్నా అంటే మనకు కావాల్సిన విడ్త్ కన్నా ఎక్స్ట్రా ఉంటేనే టక్స్ వేసుకోవాలి, తక్కువ ఉంటే వేసుకోకూడదు. సో బాటమ్ పీస్ రెడీ చేసుకున్నాం కదా, ఇప్పుడు దాన్ని బ్లౌజ్ పీస్కి అటాచ్ చేస్తున్నాం అనమాట. సో ఇది చిన్న ప్లీట్స్ పెట్టుకొని అటాచ్ చేయడం అనేది కూడా టిప్పేనండి. సో నాకైతే అవసరం ఏం అవ్వలేదు, ఎందుకంటే నేను కాస్త చూసుకొని కట్ చేసి పెట్టుకున్నాను కాబట్టి. మీకు ఒకవేళ అలా జరిగితే యూజ్ అవుతుంది కదా అని చిన్న టిప్ అనేది చెప్పాను. సో ఇప్పుడు బ్లౌజ్ పీస్కి డౌన్ పీస్ అనేది అటాచ్ చేసేస్తున్నాను. సో ఏం లేదండి, రౌండ్గా మనం ఒక స్టిచ్ వేయడమే. సో నేను 2 స్టిచెస్ వేసుకున్నానండి, కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది కదా అందుకోసం. సో ఫైనల్గా లుక్ అయితే చాలా బాగా వచ్చిందండి. సో నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్లో తెలియచేయండి. సో అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇలా ఉంది ఫైనల్గా ఫ్రాక్ అయితే చాలా బాగా వచ్చింది కదా. అలాగే నేను ఫ్రంట్ సైడ్ ఫ్లవర్స్ స్టిచ్ చేస్తున్నానండి, ఫ్యాబ్రిక్ ఫ్లవర్స్. అవి ఎలా డిజైన్ చేశాను అనేది కూడా నేను ఇంకొక వీడియోలో మీతో షేర్ చేస్తాను. ఇప్పటికే వీడియో చాలా లెంత్ అయిపోయిందని ఈ వీడియోలో చూపించట్లేదండి. అలాగే బాటమ్ పీస్కి అలాగే నెక్ పీస్కి నేను డౌన్లో కొంచెం జిగ్జాగ్ చేస్తాను, అలా చేస్తే ఇంకా లుక్ బాగుంటుంది. ఫైనల్గా డ్రెస్ లుక్ అయితే ఇలా ఉందండి. సో దీనికి బ్యాక్ సైడ్ జిప్ వేసాను. చూడండి ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వచ్చింది. ఇలా డౌన్లో జిగ్జాగ్ చేయించేసానండి. సో చాలా బాగుంది కదా ఇలా చేస్తే. అలాగే దీనికి కూడా చేయించాను. ఫైనల్గా లుక్ ఇలా ఉంది, అచ్చం రెడీమేడ్ లుక్లో ఉందనిపించింది. సో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.